ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై బురద, ఇటుకలు, రాళ్లతో దాడి జరగడం ఆందోళనకరంగా మారింది. 24 పరగనాల జిల్లాలో జరిగిన ఈ దాడితో బెంగాల్ మరోసారి భగ్గుమంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో దీదీ కాన్వాయ్పై కొందరు దుండగులు దాడులకు దిగారు. రాళ్లు, ఇటుకలతో పాటు బురద జల్లి రచ్చరచ్చ చేశారు. దీదీ కాన్వాయ్కు అడ్డు వచ్చిన కొందరు దొంగ దొంగ అంటూ నినాదాలు చేస్తూ బాటిల్స్, చెప్పులు విసిరారు. పోలీసులు విశ్వ ప్రయత్నం చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. দাদা একটু একটু বসে যান না দাদা, একটু খালি প্লিজ। থ্যাংক ইউ দাদা। আসতে পারেন না, এটা আমি জানি। আমাদের চাই এখানে লোকাল প্রশাসনে আমাদের যে কোনো বিচার দিই। ఇక నిరసనకారుల దాడిపై మాజీ సీఎం మమతా బెనర్జీ భయాందోళనకు గురయ్యారు. రౌడీ మొక్కులు తమపై దాడి చేశాయని, కాస్త అయితే చనిపోయి ఉండేదానని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే సంఘ విద్రోహ శక్తులు దాడులకు దిగాయని, కారద్దాలు మూసి ఉండకుంటే తన తల పగిలిపోయేదని మమత ఆరోపించారు. ఇంత ఘోరమైన దాడి తన జీవితంలో చూడలేదన్నారు. పోలీసులు చేసిందేమీ లేదని, బీజేపీ నేతలను, కార్యకర్తలను మాత్రమే కాపాడారని ఆరోపించారు. దీంతో పాటు ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, దోలా సేన్ ఘటనా సమయంలో ఉన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి సీఎం సువేందు అధికారి డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు మమత. এই ঘটনার আমরা নিন্দা করছি এবং এই ঘটনা যদি কোনো রকম প্রয়োজন হয় আমরা আইন থেকে শুরু করে మమతపై దాడిని రాష్ట్ర బీజేపీ చీఫ్ సమీక్ భట్టాచార్య ఖండించారు. హింసను సహించేది లేదని అన్నారు. ఈ ఘటనకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెల క్రితమే మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీపై అతని సొంత నియోజకవర్గంలో దాడి జరిగింది. ఆ తర్వాత ఏకంగా దీదీపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక పోలీస్ కస్టడీలో చనిపోయిన విడ్డూ కోయట్ అనే కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నార్త్ 24 పరగనాల జిల్లాను సందర్శించారు దీదీ. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే కొంతమంది మమతా కాన్వాయ్పై ఊహించని రీతిలో మెరుపు దాడికి దిగారు. इतना गाड़ी को अटक किया, अगर हम गाड़ी का कांच शीशा खुला रखता तो हमारा माथा फाट जाता, हम लोग सब मर जाता। ऐसा पुलिस के सामने में हुआ, हम कभी ऐसा हमला नहीं देखा। पुलिस क्या कर रहा है? इतना पुलिस बीजेपी को प्रोटेक्शन दे रहा है। चलो आप कैसी है? अभी कैसी है? একটু সাইড দিন না, সিকিউরিটি দাদা একটুখানি প্লিজ স্যার, একটু সাইড। দাদা একটু একটু বসে যান না দাদা, একটু খালি প্লিজ। থ্যাংক ইউ দাদা। আসতে পারেন না, এটা আমি জানি। আমাদের চাই এখানে লোকাল প্রশাসনে আমাদের যে কোনো বিচার দিই, ব্যাস আমরা আর কিছু আমাদের